గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. పాలకొల్లు నుండి మాణిక్యరావు గారు పంపించారు. సంధ్యావందనానికి ప్రత్యామ్నాయం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రత్యామ్నాయం లేదు 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 3 సార్లు చెప్తున్నాను. ఎందుకు ఇలా 3 సార్లు చెప్పానంటే త్రిషత్యాహి దేవాహ అంటుంది వేద ధర్మం. 3 సార్లు చెప్పాలి. అందుకే 3 ముళ్ళు వేయిస్తారు. అందుకే ఆ కోర్టులో జడ్జి గారు కూడా 3 సార్లు కొట్టేస్తాడు. అందుకే యాక్షన్ చేసేవాడు కూడా వేలంపాట వాడు కూడా 3 సార్లు కొడతాడు. ఇక అయిపోయింది రా బాబు తాంబూలాలు చేసే తను చావండి అంటాడు. లేదు లేదు లేదు. సంధ్యావందనానికి ప్రత్యామ్నాయం లేదు. సంధ్యావందనం చెయ్యాలి. అది ధర్మం, అది విధి. సంధ్యావందనం చేస్తే ఏమీ రాదు, చెయ్యకపోతే అనంతమైన పాపం వస్తుంది. ఇతర వ్రతాలు ఏవి చేసినా కూడా ఫలశ్రుతి ఉంటుంది. సంధ్యావందనం చేస్తే ఇంతో అంతో పుణ్యం వస్తుంది, మన అకౌంట్లో పడుతుంది అని చెబుతారు. కానీ సంధ్యావందనాన్ని మట్టుకు చేస్తే ఏమీ రాదు, చెయ్యకపోతే మాత్రం అనంతమైన పాపం వస్తుంది. అది ధర్మము, చెయ్యాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏదీ లేదండి. ఆఫీసుకు వెళ్ళాక ఆఫీసులో హాజరీ పట్టిక ఉంటుంది. ఆ హాజరీ పట్టికలో సంతకం పెట్టాలి. సంతకం పెట్టకుండా ఆఫీసులోనికి వెళ్ళి మన పనులు మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అధికారి వస్తాడు, సంతకం పెట్టలేదే అంటాడు. సంతకం పెట్టకుండా లోనికి వచ్చి మనం ఎంత బాగా పనులు చేసినా ఈ పనులన్నీ కూడా అనధికారికంగా చేసినట్లు, సొంత పనులు చేసుకుంటున్నట్టు, మీ సొంత పనులు చేసుకుంటున్నారా అని వస్తుంది. ఆ హాజరీ పట్టికలో సంతకం పెట్టడం ఎటువంటిదో సంధ్యావందనం చేయడం అటువంటిది. సంధ్యావందనం చేయకుండా అతడికి కర్మాధికారం లేదు. కాబట్టి నిత్య నైమిత్తిక కామ్యక 3 విధముల కర్మలు చేయాలి అంటే ముందు అతడు ద్విజుడు అయి ఉండాలి. ద్విజత్వం సిద్ధించాలి. సంధ్యావందనంతో మాత్రమే వస్తుంది. అది కనీస పక్షంలో ఉదయ సాయంకాలాలు 2 కాలాలలోనైనా చెయ్యాలి. వారి ప్రశ్నకు సమాధానంగా చెబితే మట్టుకు సంధ్యావందనానికి ప్రత్యామ్నాయం లేదు. సంధ్యావందనం చేయకుండా లలితానామావళి చెప్పినా, శివశాస్త్రం చెప్పినా, మాన్యాసం చెప్పినా, బాబా స్తోత్రం చెప్పినా, గీతాపారాయణం చేసినా, ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నిష్ఫలం నిష్ఫలం నిష్ఫలం. సంధ్యావందనానికి ఇంత గట్టిగా ఏం చెప్పాల్సి వస్తుందంటే ఈనాటి కాలంలో అది ఒక్కటే బరువైపోయింది కనుక దానికి ప్రత్యామ్నాయం లేదు.